హలో గైస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో శ్రీ చరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్ నుంచి డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే ఎలా అండి. ఉన్నారు ఫైన్ అండి. బాగున్నాను. సార్? ఇప్పుడున్న జనరేషన్లో అందరికీ ఏజ్ లిమిట్ లేకుండా చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మెడ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్, నడుము నొప్పి, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అండ్ ఇవి వచ్చాయి అనే సిమ్టమ్స్ ఎలా తెలుస్తాయి సార్? ఇవాళ రోజుల్లో వయసుతో సంబంధం లేదు. మీరన్నట్టు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ మెడ నొప్పి, నడుము నొప్పి అంటే మెడలో, వెన్నెముకలో ఎముకల అరుగుదల రావటము. అరుగుదల వచ్చినప్పుడు మెడ మధ్యలో, ఎముకల మధ్యలో ఉన్న డిస్కులు బయటకు వచ్చి నరాలు తూపోవటము. దీనివల్ల మెడలో స్టార్ట్ అయిన నొప్పి తల భాగానికి వెళ్ళటము. ఉమ్, లేదా మెడలో స్టార్ట్ అయిన నొప్పి చెయ్యంతా పారినట్లు ఉంటాం. అంటే డిస్కులు బయటకు వచ్చి నరాలు బాగా ఒత్తుపోయినప్పుడు ఏమైతుంది, మెడలో ఉన్న నొప్పి చేతులంతా పారినట్టు ఉంటుంది. ఉమ్, ఎందుకంటే మెడలో ఉన్న నరాలు మన శరీరంలో చేతుల వరకు వ్యాపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే నరం ప్రెస్ అవుతుందో మెడ భాగంలో, ఆ నరం మన ఒంట్లో ఎక్కడి దాకా అయితే స్ప్రెడ్ అయి ఉంటుందో అంతవరకు తిమ్మిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాక్ లాగా చేతులు వీక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వీటికి రావడానికి మెయిన్ ఏంటి, మనం తినే ఆహారములో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అనేది లేదు. ఫుడ్ లేదు. దానివల్ల ఎముకలు అనేవి దృఢంగా బలంగా తయారవ్వట్లేదు. ఎముకలు దృఢంగా బలంగా తయారైనప్పుడు మనం దానికి తగ్గట్టుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం అవి కూడా తీసుకోవట్లేదు. దానివల్ల ఎముకలు తొందరగా అరుగుదల రావటము, మనం తినే ఆహారంలో క్వాలిటీ లేకపోవటం వల్ల ఆ ఎముకల అరుగుదల వచ్చినప్పుడు ఎముకల మధ్యలో ఉన్న మెత్తటి కుషల్ లాంటి పదార్థం కొంచెం స్లోగా బయటికి రావటము. ఫస్ట్ డిస్క్ బల్జింగ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత డిస్క్ ప్రొట్రూజన్ అంటారు. తర్వాత డిస్క్ ప్రొలాప్స్ అంటారు. ఏదైతే ఎముకలు వీక్ అయిపోయినప్పుడు ఆ డిస్క్లు బయటకు వచ్చి ఇంకా బాగా జరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడే ఉన్న పెద్ద నరాన్ని టచ్ చేస్తుంది. ఈ నరువు టచ్ అయినంత వరకు మనకు ప్రాబ్లం లేదు. నరువు టచ్ అయిన తర్వాత ఆ మెడలో ఉన్న నొప్పి ఏమైతుంది, తలభాగానికి కానీ లేదా చేతులంతా అప్ టు టిప్ ఆఫ్ ద ఫింగర్స్ వరకు ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. కరెంట్ షాక్ లాగా ఉంటుంది, మొద్దుబారినట్టు ఉంటుంది, చేతులు వీక్ అయిపోయినట్టు ఉంటుంది. అలాగే నడుం భాగంలో కూడా, అంటే మెడ భాగంలో ఎక్కువ ఎలా ఉంటుంది, C3, C4, C5, C6, C7 ఏరియాలో ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అలాగే నడుం భాగంలో సేమ్ ఇదే సిమ్టమ్స్, అంటే నడుం భాగంలో ఉన్న డిస్కులు, అంటే ఎముకలు ఏదైతే అరుగుదల వచ్చినప్పుడు, అంటే ఎక్కువ వచ్చే అరుగుదల ఏ పార్ట్స్లో ఉంటుంది, L3, L4, L5 ఏరియాలో ఎక్కువ భాగం ఎముకల అరుగుదల తొందరగా వచ్చి ఎముకల మధ్యలో ఉన్న డిస్క్ కొంచెం పక్క జరిగి ఆ పెద్ద నరం టచ్ అయినప్పుడు ఈ నడువులో ఉన్న నొప్పి కాలంతా పారుతూ ఉంటుంది. అంటే కాలంతా పారినప్పుడు ఏమవుతుంది, కాలంతా బలహీనమైనతను, కాలంతా బరువుగా అయిపోతుంది, ఒక్కోసారి వీక్ అయిపోయినట్టు, తిమిర్లు వచ్చినట్టు, మొద్దుబారినట్టు, కరెంట్ షాక్ లాగా ఉంటుంది. ఏదైనా సరే వెన్నుముక సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే ట్రీట్మెంట్ తీసుకోవడం అంత ఉత్తమం ఇంకోటి లేదు. ఎందుకంటే వెన్నుముక అనేది మన శరీరానికి ఒక పవర్ హౌస్ లాంటిది. పవర్ హౌస్ గల ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, దాని ఆ పవర్ సప్లై ఎక్కడి దాకా అయితే వెళ్తుందో అంత ఏరియా వరకు కూడా డిస్టర్బెన్స్ అయ్యి చేతులు కాళ్ళు వీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెన్నుముక సమస్యలు అనగానే చాలామంది ఎక్కువ మంది ఏం చేస్తారు, దానికి ట్రీట్మెంట్స్ బయట అందుబాటులో ఉన్న ట్రీట్మెంట్ మనం చూసుకుంటే ఫస్ట్ పెయిన్ కిల్లర్స్ వాడతారు. పెయిన్ కిల్లర్ చేసే పని ఏంటి, పెయిన్ తగ్గించడం వరకే పెయిన్ కిల్లర్ చేసే పని. కానీ పెయిన్ ఎందుకు వచ్చింది అన్నదానికి ఆ మందు పనిచేయదు. సెకండ్ స్టేజ్లో ఫిజియోథెరపీ అంటారు, అంటే బెడ్ రెస్ట్ అంటారు. చివరిగా ఇంకేం చేస్తారు, వెన్నుముక ఇంజెక్షన్స్ ఇద్దాం అంటారు. ఈ 4 స్టేజ్లు అంటే పెయిన్ కిల్లర్స్, బెడ్ రెస్ట్, ఫిజియోథెరపీ, వెన్నుముక ఇంజెక్షన్స్. ఈ 4 స్టేజ్లు దాటిపోయిన తర్వాత కూడా ఇంకా నొప్పి తగ్గకపోతే, మెడలో నొప్పి చెయ్యంతా వచ్చినట్టు, నడుములో నొప్పి కాలంతా పారినట్టు ఉంటే ఫైనల్గా డాక్టర్స్ సర్జరీ చేయాలని చెప్తారు. కొన్ని సర్జరీ చేసిన వెన్నుముక సమస్యలు గ్యారంటీ ఉందా అంటే చేసే డాక్టర్ కూడా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో వెన్నుముక కేసుల్లో, అంటే మెడ భాగంలో కానీ నడుము భాగంలో కానీ డిస్కులు బయటకు వచ్చి నరాలు ఒత్తుపోతున్న పేషెంట్లకి సర్జరీ చేయడం వల్ల జరిగే ఉపయోగం అంటే ఏమీ ఉండదు. ఎందుకంటే వెన్నుముక అనేది ఒక పూసల దండలాగా ఉంటుంది. మనం మెడలో వేసే ఒక పూసల దండలాగా ఉంటుంది. ఆ పూసల దండలో ఏదైనా ఒక పూస బై మిస్టేక్ బయటకు వచ్చేసింది అనుకోండి, ఆ గట్టిగా ఉన్న దండంతా కూడా లూజ్ అయిపోతుంది. అట్లాగే మన వెన్నుముకలో కూడా డిస్క్ బయటకు వచ్చింది కదా అని డిస్క్ కట్ చేసి తీసేద్దాం అనుకుంటే ఆ డిస్క్ వరకు బయటకు వస్తుంది, కానీ మిగతా పైన కింద డిస్క్లు అన్ని కూడా మళ్ళీ లూజ్ అయిపోయి మళ్ళీ కొత్త ప్లేసుల్లో కొత్త సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి వెన్నుముక సమస్యలకి, అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, లంబార్ స్పాండిలైటిస్ కానీ, ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ ఆపరేషన్ చేయాలనే పేషెంట్లకి ఆపరేషన్ అనేది అవసరం లేకుండా మళ్ళీ భవిష్యత్తులో సమస్య రాకుండా ఉండాలంటే ఆయుర్వేదంలో చెప్పిన కేరళ పంచకర్మ చికిత్సలు ఒకటే మార్గం. ఎందుకంటే ఎంత సివియర్గా ఉన్న పేషెంట్కి అయినా సరే రేపు మాపు ఆపరేషన్ చేయాలన్న పేషెంట్ కూడా గ్యారంటీగా కేరళ పంచకర్మ చికిత్సలు తీసుకుంటే ఈ సమస్య మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఒక శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఎందుకు అంటే మేము చేసే కేరళ పంచకర్మ చికిత్సల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్లకి ట్రీట్మెంట్ని 3 స్టేజ్లో డివైడ్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్లో పేషెంట్ కంప్లైంట్ ఏంటి, అంటే పేషెంట్ ఎక్కువ కంప్లైంట్ ఏముంటాయి, మెడ దగ్గర అయితే మెడ నుంచి తిమ్ముర్లు వచ్చినట్టు, మెడ నొప్పిలాగా ఉంటాం, మెడంతా మన చక్కెర వచ్చినట్టు, అంటే సిమ్మిలు మనకి కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాము, మెడలో నొప్పి చేతులకి అంత పారినప్పుడు, నడుములో నొప్పి కాళ్ళకి రావటము, తిమ్మిర్లు, ముద్దుబారటం, కరెంట్ షాకులు, రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆ సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ అనేది చేస్తాం. సెకండ్ స్టేజ్లో
ఈ సిమ్టమ్స్ రావడానికి ఏదో ఒక కలుపు మొక్క ఒంట్లో ఉంటుంది. ఏదో ఒక కలుపు మొక్క లేకుండా పేషెంట్‌కి ఈ లక్షణాలు రావు కాబట్టి, ఆ కలుపు మొక్క ఏంటో చూసుకొని సెకండ్ స్టేజ్‌లో ఆ కలుపు మొక్కని శరీరం నుంచి బయటకి తీసేస్తాం. హ్మ్. అంటే రూట్ కాజ్ థెరపీ. అంటే రోగానికి మూల కారణం ఏదైతే ఉందో మూల కారణం సంబంధించిన దోషాన్ని శరీరం నుంచి బయటకి తీసేయటం. ఓకే. అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్‌లో ఈ సమస్య మళ్ళీ రిపీట్ అవ్వకుండా, అంటే మెడ నొప్పులు, నడుము నొప్పులు, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రాకుండా ఈ మెడ నుంచి నడుము దాకా వెన్నెముక మొత్తానికి బలమిచ్చే చికిత్సలు అంటే స్పైన్ స్ట్రెంథెనింగ్ అంటారు. ఈ 3 స్టేజ్‌లో గనక పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఇంకొకసారి వెన్నెముక సమస్యలు, మెడ నొప్పులు, నడుము నొప్పులు, స్పాండిలైటిస్, సయాటికా, డిస్క్ ప్రాబ్లమ్స్ లేకుండా ఒక శాశ్వత పరిష్కారం అనేది ఈ కేరళ పంచకర్మ చికిత్సల ద్వారా పొందవచ్చు. అంటే సార్ ఇప్పుడు మన శ్రీచరక కేరళ ఆయుర్వేదిక్ హాస్పిటల్‌కి ఎవరైనా పేషెంట్ వన్స్ విజిట్ అయితే ఆయుర్వేదం నుంచి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటే లైఫ్ లాంగ్ ఆ మెడిసిన్ కంటిన్యూ చేయాలా సార్? లేకపోతే వాళ్ళ వ్యాధిని బట్టి వాళ్ళకి టైమింగ్స్ నేను చెప్పేది అది మీకు ఒక శాశ్వత పరిష్కారం. హ్మ్. మెడ నొప్పులు, నడుము నొప్పులు, వెన్నెముక సమస్య శాశ్వత పరిష్కారం కావాలంటే హ్మ్. రోగానికి సంబంధించిన మూల కారణం ఏదైతే ఉందో మూల కారణం ఫస్ట్ శరీరం నుంచి బయటకి తీసేయాలి. అది మేము చేస్తాం కాబట్టి మా దగ్గరకు వచ్చిన పేషెంట్లు మెడ నొప్పి, నడుము నొప్పులు, ఆపరేషన్ అయిన వాళ్ళు, ఆపరేషన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు హ్మ్. ఒక్కసారి మన శ్రీచరక హాస్పిటల్ రాగలిగితే కనుక మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ లేకుండా ఒక శాశ్వత పరిష్కారం పొందొచ్చు. ఎందుకంటే రోగానికి సంబంధించిన కలుపు మొక్క మీ శరీరం నుంచి బయటకు తీసేస్తాం కాబట్టి హ్మ్. మళ్ళీ రాకుండా పర్ఫెక్ట్‌గా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే గనుక ఇంకోసారి ఈ సమస్య రాకుండా ఒక శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.